సర్వేభ్యో నమో నమః. శాస్త్రోక్తంలో ఈనాటి విషయం వచ్చేసి మనము పడుకునే ముందు ఎటువైపు తల పెట్టుకోవాలి? తూర్పు వైపా, పడమర వైపా, ఉత్తరం వైపా, దక్షిణం వైపా, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఈ 4 సైడ్స్లో ఎటువైపు తల పెట్టి పడుకోవాలి? అలా పడుకోవడం వల్ల కలిగే లాభం ఏంటి లేదా నష్టం ఏంటి? ఈ విషయాలేంటో చూద్దాం. ఇప్పుడు ముందుగా ఆయుర్వేద గ్రంథమైనటువంటి అష్టాంగ సంగ్రహం ఏం చెప్తుందో చూద్దాం. ప్రాగ్ దక్షిణ శిరః పాదావకుర్వాణో గురూన్ ప్రతి పూర్వాపర నిషాభాగే ధర్మమేవాను చింతయేత్. అష్టాంగ సంగ్రహం అనుసారంగా ఈ శ్లోకం ఏం చెప్తుంది అంటే, తూర్పు వైపు కానీ లేదా దక్షిణం వైపు కానీ తలపెట్టి పడుకోవాలి. గురూన్ ప్రతి అంటే గురువుల వైపు. ఇక్కడ గురువులు అంటే పెద్దవాళ్ళు అని అర్థం. గురువులు ఒకటే కాదు, తల్లి, తండ్రి, గురువు, మనకంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపు కాళ్ళు చాచి లేదా కాళ్ళు కనిపించేట్టుగా పడుకోవడం కానీ కూర్చోవడం కానీ చేయకూడదు. అలాగే తూర్పు వైపు లేదా దక్షిణం వైపు తలపెట్టి పడుకోవాలి. పూర్వాపర నిషాభాగే ధర్మమేవాను చింతయేత్ అంటే సంధికాలాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఉదయం సంధ్యా సమయం లేదా సాయం సంధ్యా సమయం, ఈ సంధ్యా సమయాలలో ధ్యానం, సంధ్య, ఉపాసన ఇవి చేసుకోవాలి. ఇవి లేకపోతే ఇంకా ధర్మాన్ని మాత్రమే అనుసరిస్తూ దాన్ని మాత్రమే ఆలోచించాలి. అంటే నేను మనిషిగా జన్మించిన నేను మనిషిగా పుట్టినందుకు మానవ ధర్మాన్ని అనుసరిస్తున్నానా లేదా? నా ధర్మం ఏంటి, మనిషి ధర్మం ఏంటి, దానికి అనుగుణంగా నేను నడుచుకుంటున్నానా లేదా రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నానా? ఈ రెండు కాకపోతే దేవతల లక్షణాలు ఏమైనా నాలో ఉన్నాయా, వాటికి అనుగుణంగా నేను నడుచుకుంటున్నానా? ఈ విషయాలన్నీ కూడా చింతన చేస్తూ అంటే ఆలోచిస్తూ వాటికి అనుగుణంగా మనం నడుచుకోవాలి. అంతేకాకుండా మరిన్ని ప్రమాణాలు కూడా చూద్దాం. నోదచ్చిరాహ స్వపేజ్జాతు నచ ప్రత్యక్షిరా నరః. మార్కండేయ పురాణం ప్రకారము ఈ శ్లోక భాగము ఏం చెప్తుందంటే, ఉత్తర దిశకు కానీ లేదా పశ్చిమ దిశకు కానీ తలపెట్టి ఎప్పుడు కూడా నిద్రించకూడదు. అంటే నిద్రపోయేటప్పుడు మనం ఎప్పుడు కూడాను పశ్చిమం వైపు లేదా ఉత్తర దిశకు తలపెట్టి పడుకోవద్దు అని చెప్పేసి మార్కండేయ పురాణం ప్రకారం తెలియజేస్తుంది. మరొక ప్రమాణం ఏంటో కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అదొచ్చేసి జాగ్రత్తగా వినండి, శ్లోకం చూస్తూ. ప్రాక్షిరా శయనే విద్య దక్షిణే సుఖ సంపద. ఈ శ్లోకం ప్రకారం ఏంటి అంటే, తూర్పు దిశకు గనక తలపెట్టి పడుకో ఉంటే దాంతో మనకు సుఖం లభిస్తుంది, అంటే సంతోషంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము అని. అలాగే దక్షిణ దిశకు గనక తలపెట్టి పడుకున్నట్లయితే మనకు సంపదలు పెరుగుతాయి, ఐశ్వర్యాలు లభిస్తాయి అని. ఇంకా పశ్చిమే ప్రబలాం చింతాం, ఇంకేమంటున్నారు, పశ్చిమ దిశ వైపు గనక తలపెట్టి పడుకున్నట్లయితే మనకు చింత, దుఃఖం, బాధ ఇవన్నీ కలుగుతాయి. అలాగే హాని మృత్యుం తథోత్తరే, అలాగే ఉత్తర దిశకు గనక తలపెట్టి మనం నిద్రపోయినట్లయితే అకాల మృత్యువుకి మనం లోనవుతాము. అంటే సమయానుసారంగా మనకు మృత్యు రాదు, మనకు ఆయువు పూర్తవ్వకుండానే మనకు మృత్యువు లభిస్తుంది అని విశ్వకర్మ వాస్తుశాస్త్రం ప్రకారం తెలియజేయడం జరిగింది. ఇలా మనము సంస్కృతం నేర్చుకొని మన శాస్త్రాలను చదువుకొని శాస్త్రానుగుణంగానే మనం నడుచుకోవాలి. ఇక్కడ కొందరి అభిప్రాయము భిన్నంగా ఉండవచ్చు. భిన్నంగా అంటే కొందరు అడగవచ్చు, అనవచ్చు, ఏంటి మేము రెగ్యులర్గా రోజు పశ్చిమ వైపుకే తలపెట్టి పడుకుంటూ ఉన్నాం, అయినా మాకేం కావట్లేదే, ఇదంతా ట్రాష్, ఇదంతా ఊరికే చెప్తారు, ఇవన్నీ ఏం నమ్మాల్సిన అవసరం లేదు, ఎటు పడుకున్నా సరే నిద్ర రావడం ముఖ్యం. కొందరి అభిప్రాయం ఇలా ఉండవచ్చు. శాస్త్రానుసారంగా ఎవరైతే నడుచుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసమే ఈ యొక్క వీడియోలన్నీ.
అయితే ఇప్పుడు నేను చెప్పిన అంత ట్రాష్ అనుకునే వారి గురించి కాదు అనను, ఎందుకంటే వాళ్ళ గురించి ఒక ఉదాహరణ నేను ఇక్కడ చెప్పదలిచాను. అదేంటి, ఇప్పుడు మనం ఇక్కడ నుండి అంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలనుకున్నాం. మరి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలి అంటే ట్రైన్లో వెళ్తే ఎంత టైం పడుతుంది? దాదాపు 24 నుంచి 26 గంటలు పడుతుంది. అలాగే విమానంలో వెళ్ళామనుకోండి, ఏరోప్లేన్లో వెళ్తే గంటన్నరలో వెళ్ళిపోతాం, అవునా? అంతేకాని ఇక్కడ ఎక్కగానే ప్లేన్లో అలా దిగేయం కదా, ఢిల్లీలో సమయం పడుతుంది. కాకపోతే ట్రైన్తో పోలిస్తే విమానంలో చాలా తొందరగా వెళ్ళిపోతాం. అలాగే మనము ఏ దిశకు తలపెట్టి పడుకుంటున్నామో దాన్ని బట్టి మన ఆయువు తగ్గిపోతుంది. అంటే ఈరోజు పడుకోగానే రేపే తగ్గిపోతుంది, రేపే చనిపోతాము అని కాదు. ఇప్పుడు రామాయణ కాలంలో మనుషులు ఎంతకాలం బ్రతికేవారు? 400 నుంచి 500 వరకు అని ఇతిహాసం చెప్తుంది. మరి మహాభారత కాలం వచ్చేసరికి ఎంతకాలం బ్రతికారు? 200 నుండి 300 సంవత్సరాల వరకు బ్రతికేవారు అని మనకి ఇతిహాసంలో కనిపిస్తుంది. మరి ప్రస్తుత సమయంలో మా నానమ్మ 108 సంవత్సరాలు బ్రతికింది. అంటే మన నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు వాళ్ళ సమయం వరకు 100 సంవత్సరాలు బ్రతికేవారు అని చెప్పేవారు. మన ఆయుర్దాయం ఎంత అంటే 100 సంవత్సరాలు అని చెప్పేవారు. మరి ఇప్పటి సమయంలో 50 సంవత్సరాలు వచ్చాయి అంటే వ్యక్తి ఇక వైరాగ్యం వైపుకి వచ్చేస్తున్నారు. 50 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకెంతకాలం బ్రతుకుతాంలే, ఎప్పుడైనా రావచ్చు పిలుపు, ఎప్పుడైనా నేను పైలోకాలకి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. అంటే 100 సంవత్సరాలు అనేది గ్యారెంటీ లేకుండా పోయింది. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలకే మృత్యువాత పడుతూ ఉన్నారు. 70 సంవత్సరాలు బ్రతికారంటే చాలా బ్రతికారు. 80 సంవత్సరాలు అమ్మో అని అనుకుంటున్న రోజులు ఇప్పుడు. సో మనము మన ఋషులు మునులు పెట్టినటువంటి నియమాలను ఉల్లంఘించడం, వాళ్ళు చెప్పిన శాస్త్రాలు చదువుకోకుండా మనకు నచ్చినట్లుగా వ్యవహరించడం, వీటన్నిటికీ కారణంగా ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఆయుర్దాయం కావచ్చు. కాబట్టి అన్ని విషయాలు స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరిగినట్లుగా, స్విచ్ చేయగానే లైట్ వెలిగినట్లుగా ఉండవు. సమయం దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది. మనకు నెమ్మదిగా చేస్తున్నట్లుగా అనిపిస్తుంది, కానీ దాని సమయానుసారంగానే అది చేస్తుంది. కాబట్టి శాస్త్రాలు చదువుకోవాలి, శాస్త్రానుసారంగా మనం నడుచుకోవాలి. అప్పుడే మనము ఆయుష్తో ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాం. ధన్యవాదాలు.